మా కాపు జాతి లేకపోతే మీకు ఆ కుర్చీయే లేదు ముఖ్యమంత్రి గారు. మా జాతిని హేళన చేయకండి, తప్పు తప్పు సుమా. విచ్చలవిడిగా మంచినీళ్ళ కన్నా దారుణంగా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారే, ఎక్కడన్నా మీకు బాధ కలుగుతుందా? ఇది ప్రజల డబ్బే, విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారే, లోకం అంతా తిట్టిపోతా ఉంది. భూములు దానం చేయడానికి ఇతర దేశాలు దానం చేయడానికి సిద్ధపడిపోతున్నారే. ఏమిటి మీ పరిపాలన? అంటే కాళ్ళొట్టి లాగే వరకు మీరు మీ పరిపాలన, మీ అబద్ధాలు కొనసాగిస్తారా అని అడుగుతా ఉన్నాను. ఈ కాపు జాతి భారతదేశ పౌరులు కాదా? ఆంధ్రప్రదేశ్లో పుట్టలేదా వీళ్ళు? లేక పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో తరివేస్తే వచ్చిన జాత? ఎందుకో ఈ జాతి మీద ఇంత నిర్లక్ష్యం? రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నాయి. ఆ పన్నుల్లో ఈ కాపు జాతి వాటా లేదా? ఈ కాపు జాతి వాటా ఉన్నప్పుడు 50 కోట్ల 100 కోట్ల భిక్ష వేసినట్టుగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారే. మా జాతి వాటాని ఇతరులకు ఖర్చు పెట్టడానికి మీకు హక్కేంటి? మా జాతి వాటా మాకు ఎవరా? మా జాతి వాటా అడగడం తప్ప? ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. తక్షణం అబద్ధాలు మానేసేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు పాదయాత్రల్లోనూ ఎన్నికల బహిరంగ సభలో ఇచ్చిన హామీలు వెంటనే తక్షణం అమలు చేయండి. ఈ జాతి కోపాన్ని చూడొద్దు, మీరు వెంటనే అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.